ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే 25 లక్షల రూపాయల నిధులను మంజూరు చేపిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో బీజేపీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామానికి కేంద్రం నుంచి ఎన్ఆర్ఈజీఎస్, పీఎం ఆవాస్ యోజన వంటి అనేక పథకాల ద్వారా ప్రతి గ్రామానికి కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు. నిధులు మంజూరు చేసి పనులు మేము చేస్తే పక్క పార్టీ వాళ్ళు పాలాభిషేకాలు చేసుకోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. త్వరలో జరగబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు బాధాకరం, దురదృష్టకరం కనబడతా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజు నేను మీ అందరినీ కలుసుకుంటా ఉన్నాను. వారు రాసిన రాజ్యాంగం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా అందరి ఓటుకి సమానమైనటువంటి విలువనిచ్చినటువంటి ప్రజాస్వామిక దేశం భారతదేశం. దురదృష్టం, సర్పంచుల ఎన్నికల్ని వేలం పాటలు పాడుతూ నేను ఇంత ఇస్తా, నువ్వు ఇంత ఇస్తా, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయల దాకా సర్పంచులను వేలం పాటలు పాడుతూ భారత ప్రజాస్వామిక వ్యవస్థని పరిహాసం చేస్తూ ఏకగ్రీవ ఎన్నికల కోసం కొంతమంది అదే పనిగా డబ్బుల్ని వెచ్చించడం అనేది దురదృష్టకరం, బాధాకరమైనటువంటి విషయం. మన దేశానికి స్వతంత్రం సిద్ధించి 7.5 దశాబ్దాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో పల్లెలు బాగుండాలని, పల్లెల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో గ్రామ పంచాయతీలకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ దురదృష్టం, డబ్బుల కోసం ఏకగ్రీవాల పేరిట చేస్తున్నటువంటి కార్యక్రమం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తికి భిన్నంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ప్రజలు వాలంటరీగా ఎన్నుకోవడం వేరు, ఊర్లో అందరూ కూర్చొని ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి సర్పంచ్ పదవి ఇస్తూ ఉండడం బాధాకరం. నిజంగా నిజాయితీ కలిగినటువంటి యువకులు చాలామంది ఈ మధ్యలో కొత్త తరం రాజకీయాల్లోకి వస్తూ ఉంది. ఏవైతే అంబేద్కర్ గారు కలగన్నారో అందరూ గరీబోడు కూడా ఎన్నికలలో పోటీ చేసేటువంటి హక్కుని దయచేసి ఎవరు కూడా కాలరాయొద్దని నేను ఓటర్ మహాశయులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్వతంత్రం సిద్ధించిన 7.5 దశాబ్దాల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపకపోతే ఊర్లలో పంచాయతీ